కవిత అంశం కుటుంబ సమస్య అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అవినీతి సొమ్ము పదవుల పంపకాల్లో వచ్చిన తేడాతోనే గొడవలు జరుగుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి సొమ్మును సీఎం రేవంత్ బయటికి తీసుకురావాలన్నారు. సీఎం రేవంత్ తన దగ్గర ఉన్న సాక్ష్యాలను సీబీఐకి ఇవ్వాలన్నారు లక్ష్మణ్. కవిత వాళ్ళ యొక్క కుటుంబ సమస్య, అవినీతి సంపాదించినటువంటి డబ్బు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతర అక్రమంగా సంపాదించిన అధికారం అడ్డం పెట్టుకుని ఆ వాటాల పంపకాలలో లేదా పదవుల పంపకాల్లో వచ్చిన తేడా వల్ల ఇవాళ ఒక హై డ్రామా తెలంగాణ నుండి వస్తున్నది. రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుని హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పి ఆ దోపిడీకి బాధ్యులైన కేసీఆర్ కుటుంబాన్ని తప్పకుండా జైలు పాలు చేస్తా అని చెప్పి ఏదైతే ఎన్నికలు చెప్పారో, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, పూర్తి బాధ్యత మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సిబిఐకి పూర్తిగా అప్పజెప్పి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలా. ఆ మెక్కినటువంటి సొమ్మునంతా కూడా తిరిగి రాష్ట్రానికి రాబట్టాలా. లేనట్లయితే మీరు ఇవాళ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో, చీకటి ఒప్పందంతో తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నట్టుగా ఇవాళ తెలంగాణ సమాజం భావిస్తుంది.